వ్యతిరేకిస్తున్న విశ్వబ్రాహ్మణుల సంఘం అసలు స్వాముల రాకనే వ్యతిరేకిస్తోంది. వాళ్ళిచ్చిన రిపోర్ట్ను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదంటోంది. అది ప్రభుత్వం నియమించిన కమిటీ కాదని స్పష్టం చేస్తోంది. చట్టం ప్రకారం వీల్నామాలో రాసిన వ్యక్తే వారసుడవుతారని స్పష్టం చేస్తోంది. అంటే రెండో భార్య లక్ష్మమ్మ కుమారుడే వారసుడవుతాడని చెప్తోంది విశ్వబ్రాహ్మణ సంఘం. తన తదనంతరం తన రెండో భార్య సంతతి అయినటువంటి వాడికి ఈ మఠాధిపతి అధికారాలు ఇస్తూ ఆయన ఉత్తర పీఠాధిపతిగా ఆ పెద్ద కుమారుడిని నియమించడం జరిగింది. దీనికి కారణం ఆయన వివరించారు. తన మొదటి సంతానం అనగా మొదటి భార్య పిల్లలు ఎవరు, దీనికి సరైన వారు కాని పక్షం వల్లనే నేను వాళ్ళకి వేరే ఏర్పరిచాను, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు బాగుండడానికి అని చెబుతూ ఈ యొక్క పీఠానికి వారసుడిగా తన రెండో భార్య యొక్క మొదటి కొడుకుని నిర్ణయించడం జరిగింది. బ్రహ్మంగారి మఠాధిపతి ఎవరు, వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి వారసుడు ఎవరు అని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. స్వామి మఠాధిపతి విషయంలో ఇప్పుడు వివాదం నడుస్తుంది. దీనికి సంబంధించి విశ్వబ్రాహ్మణ సంఘానికి సంబంధించిన ప్రతినిధులు, దానికి అనుబంధ సంస్థల వాళ్ళు కూడా తీవ్రంగా ఈ వివాదంలో ఇతరులు జోక్యం చేసుకోవడానికి మాత్రం తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఎందుకంటే ఇది వీలునామాలో ఇంతకుముందే రాసినట్లుగా ఆ దాని ప్రకారమే ఏదైతే దేవాదాయ ధర్మాదాయ శాఖ జోక్యంతో ఈ సమస్యని సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని, కానీ ఇతరుల జోక్యాన్ని ఎవరైతే ఉన్నారో ఈ స్వాములు వాళ్ళ జోక్యాన్ని మాత్రం వీళ్ళు తీవ్రంగా తప్పుపడుతున్నారు. మనతో దానికి సంబంధించినటువంటి సంఘం ప్రతినిధులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎందుకంటే ఇప్పుడు నెలకొన్నటువంటి వివాదంలో మీరు వీలునామా ప్రకారం అంటున్నారు, వీలునామా ఏమని రాశారు, ఇప్పుడు ఎవరికి చెందాలంటారు మఠాధిపతి? నా పేరు చల్లపల్లి మోహన్ రావు, శ్రీ కామాక్షి స్వర్ణకార సంఘం విశ్వబ్రాహ్మణ సంఘం నాయకుడిని. ఆ శ్రీ బ్రహ్మంగార మఠం ఆచారాలు సాంప్రదాయాలు ప్రకారం దేవాదాయ చట్టము 1857 సెక్షన్ 54(1) ప్రకారం పూర్వ మఠాధిపతికి తర్వాత మఠాధిపతిని ఉత్తర మఠాధిపతిని నియమించుకునే అధికారం కలిగి ఉన్నది. ఇది అందరికీ తెలిసిన వాస్తవం. ఈ యొక్క విధానం ద్వారానే పూర్వ మఠాధిపతి అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు తాను వాంగ్మయంలో తాను ముఖ్యంగా రాసిన వీలునామాలో కూడా తన తదనంతరం తన రెండో భార్య సంతతి అయినటువంటి వాడికి ఈ మఠాధిపతి అధికారాలు ఇస్తూ ఆయన ఉత్తర పీఠాధిపతిగా ఆ పెద్ద కుమారుడిని నియమించడం జరిగింది. దీనికి కారణం ఆయన వివరించారు. తన మొదటి సంతానం అనగా మొదటి భార్య పిల్లలు ఎవరు, దీనికి సరైన వారు కాని పక్షం వల్లనే నేను వాళ్ళకి వేరే ఏర్పరిచాను, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు బాగుండడానికి అని చెబుతూ ఈ యొక్క పీఠానికి వారసుడిగా తన రెండో భార్య యొక్క మొదటి కొడుకుని నిర్ణయించడం జరిగింది. అంతేకాకుండా గతంలో కూడా ఇలాగా పీఠాధిపతులు బ్రహ్మంగారు బాలురుగా ఉన్నప్పుడే వారి తల్లిగారు నిర్ణయించడం, ఆ తర్వాత గోవిందమామ గారు చేశారు. ఇలాగ అనుష్ఠానంగా వస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈ మఠాధిపతుల విషయంలో మఠముల యొక్క సాంప్రదాయ ఆచారాలను మాత్రమే ఫాలో అవుతూ వస్తున్నారు. అంతేగాని చెప్పండి, ఇప్పుడు శివస్వామి కానీ కొంతమంది స్వాములు ఈ విషయంలో జోక్యం చేసుకొని ఈ సమస్యను పరిష్కరిస్తామని ముందుకొచ్చారు. మీరెందుకు వాళ్ళ జోక్యాన్ని ఎందుకు తప్పుపడుతున్నారు? మేము జోక్యాన్ని నేను తప్పు పట్టట్లేదండి. అక్కడ ఏదైతే మఠ సాంప్రదాయం ప్రకారంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఏదైతే నిర్ణయించున్నారో దాని ప్రకారంగా వీలునామా ఉంటే దాని ప్రకారంగానే చేయవలసిందిగా కోరుకుంటున్నాం. పెద్ద భార్య కుమారుడా రెండో భార్య కుమారుడా అనే దాని గురించి మేము చెప్పట్లేదు. అది ఖచ్చితంగా ఆ సాంప్రదాయం మఠ సాంప్రదాయాన్ని మాత్రం ఖచ్చితంగా దాని ప్రకారంగా చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని మేము విశ్వసిస్తాం. సాంప్రదాయం అంటే ఏమని ఉంది? ఇప్పుడు రెండో భార్య కుమారుడికే ఇవ్వాలనేది వీలునామా ఏమని రాశారని చెప్తున్నారు. అది ఎంత మటుకు కరెక్ట్గా ఉందనే విషయం మనకు తెలియదు. అది చెప్తేనే కదా, మనం చూసింది కాదు కదా. వాళ్ళు చెప్పేదాని ప్రకారంగా దానికి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఎటువంటి విధానాలుగా తీసుకుని చేసుకుంటే దాని ప్రకారంగా అందరూ ఆహ్వానించడానికి బాగుంటుంది. అంటే మీరు ఏం చెప్తారు మీ సంఘంగా ఇప్పుడు దేవాదాయ ధర్మాల శాఖ కానీ లేకపోతే స్వాములకు కానీ ఏం చెప్తారు? మీరు ఈ వివాదానికి పరిష్కారం ఏమైనా చూపిస్తారు? స్వాములు ఎవరికి ఇప్పుడు చాలామందికి వివాదాస్పరంగా వేరే స్వాములు ఎవరికి ఇందులో వచ్చి ధార్మిక పీఠాలు కానీ వేయవలసిన ఆవశ్యకత లేదండి. ఎందుకంటే పూర్వ మఠాధిపతి అయినటువంటి వెంకటేశ్వర స్వాముల వారు ఆయన వీలునామాలో దేవాదాయ చట్టం ప్రకారం పొందుపరిచి ఉన్నారు. దాన్ని అలాగే ఆయన దేవాదాయ శాఖకు కూడా పంపించి ఉన్నారు. కనుక దాన్ని దేవాదాయ శాఖ వారు పరిశీలించి వాళ్ళు ఆయన చెప్పిన దాని ప్రకారం పీఠాధిపతిని నిర్ణయించవలను. ఎందుకంటే ఆయన ధర్మపత్ని కూడా ఉన్నది. ఆమె ఈ మైనర్ కాబట్టి ఆయన ద్వారా నడిపించమని కూడా చెప్పినారు. ఏదైతే వీలునామా ప్రకారం దేవాదాయ ధర్మాల శాఖ జోక్యం చేసుకొని ఈ సమస్యకు పరిష్కారం చూపాలి, కానీ శివస్వామి కానీ మధ్యవర్తులు ఎవరైతే స్వాములు ఉన్నారో దీంట్లో జోక్యం చేసుకోకూడదని విశ్వ బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు కానీ దాని అనుబంధ సంస్థలు కొంతమంది చాలామంది భక్తులు చాలా ప్రాంతాలకు చెందినటువంటి భక్తులు ఈ వివాదం మీద చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈ సమస్యకు త్వరితగిన పరిష్కారం లభించేలా దేవాదాయ ధర్మ శాఖ జోక్యం చేసుకోవాలని వీళ్ళంతా కూడా సంఘం ప్రతినిధులు కోరుతున్నారు. రైట్ నారాయణ, జటిలమవుతున్న ఈ సమస్యకు అసలు ఎవరు ఎలా పరిష్కారం చూపిస్తారో వేచి చూద్దాం.